మనము రిలేటివ్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటాం, కానీ అది వాళ్ళు మెయింటైన్ చేయరు. కొంతమంది ఎట్లా అంటే కలిసినప్పుడల్లా గుచ్చి గుచ్చి బాగా పర్సనల్ మ్యాటర్స్ అడగడం, మళ్ళీ వాళ్ళతో కంపేర్ చేస్తూ మనల్ని చీప్గా చూడడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఫంక్షన్కి వెళ్తాం కానీ మాట్లాడాలి, అందరితో మాట్లాడడం ఇష్టము. కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారంటే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అంటే చెప్తాం మనం, సాఫ్ట్వేర్లో చేస్తారు ఫలానా చోట. అవునా, ఇంతకుముందు వేరే చోట చేశారే, అదేంటి అక్కడి నుంచి చేంజ్ అయిపోయారా అంటే, అవుతారు మరి, ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ చేంజ్ అవుతారు, అంతే కదా. అవునా అని చెప్పి నవ్వడము, లేకపోతే ఊరికే చేంజ్ అవుతారు అన్నట్టు ముఖం పెట్టడము. నీకెందుకు, నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నారు మీరు, ఇంతవరకే. ఎప్పుడన్నా అడిగితే వాళ్ళు అడిగినప్పుడు, లేకపోతే వాళ్ళకి వాళ్ళు చెప్పినప్పుడు వింటాము వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్. అంతేగాని గుచ్చి అడగడము ఇట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. మనం చెయ్యం కదా, కొంతమంది చెయ్యరు. కొంతమందికి ఇదే పని. అవునా, ఈ గొలుసు ఎక్కడ కొన్నావు, ఇది గోల్డా కాదా, ఈ చీర ఎంత కొన్నావు, మళ్ళీ పోయిన ఫంక్షన్లో ఇదే కట్టుకున్నావుగా. ఇట్లాంటివి చూస్తే నవ్వు వస్తుంది ఫస్ట్ చెప్పాలంటే. కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు అట్లా. కాకపోతే నాకు ఒకటే, ఇవన్నీ కాదు కానీ నాకు ఒకటే బాధేస్తుంది ఏంటంటే, వాళ్ళతోటి అంటే వాళ్ళ అల్లులతోటి కానీ కొడుకులతో కానీ మన హస్బెండ్స్ తోటి కంపేర్ చేస్తారు, నవ్వి చీప్గా చూడడం లాంటివి చేస్తారు. అదే కొద్దిగా బాధేస్తుంది. అట్లాంటివి చేయకూడదు కదా.